ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రకంగా భయభ్రాంతులు చేసి, మీడియా వ్యక్తులను భయభ్రాంతులు చేసి, ఏదైతే మీ వైఫల్యాల్ని ఎత్తు చూపుతున్న ముఖ్యంగా ప్రధానమైన ఇవాళ సాక్షి పేపర్ని కానీ, సాక్షి టీవీని కానీ టార్గెట్ చేస్తూ ఈరోజు ఈ చేస్తున్న కార్యక్రమం చూస్తూ ఉంటే ఇది పూర్తిగా తేటతెల్లం అవుతా ఉంది. ఇది అర్థమవుతా ఉంది. ఇది ఎవరి చేత్తో జరిగిందో, ఎవరి సహాయంతో జరిగిందో, దీని వెనక ఎవరున్నారో ఇదన్నీ పోలీస్ వ్యవస్థ మరి వారు చర్యలు తీసుకుంటారని నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే మాకు పోలీస్ వ్యవస్థ అంటే అపారమైన నమ్మకం ఉంది. ముఖ్యంగా వ్యవస్థల మీద అపారమైన నమ్మకం ఉంది. ఇలాంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా, దాడులు చేసే విధంగా, భయభ్రాంతులు కలిగించే విధంగా ఇవాళ శాంతి కాముకులైన ఈ ప్రాంతంలో, సాలూరు లాంటి ప్రాంతంలో ఇక్కడ ఎన్నికలప్పుడే రాజకీయాలు తప్ప, ఎన్నికలప్పుడే పార్టీలు తప్ప, ఎన్నికలైన తర్వాత అందరూ కూడా ప్రజాస్వామ్యంగా అందరూ నివసించే ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం మీ ద్వారా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. ముఖ్యంగా సాలూరు నియోజకవర్గ ప్రజలు కానీ, ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలకు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యంలో పట్టుకొమ్మ మీడియా సంస్థలు ఎవరైనా అధికార పార్టీలో కానీ, లేదు ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా ప్రజలకు ఇబ్బంది కలిగిన, ప్రజలకు నష్టం వాటిల్లిన, ఎవరైనా తప్పు చేస్తే ఎత్తు చూపేదే మీడియా సంస్థ. ఇవాళ మీడియా ప్రతినిధుల మీద దాడి చేస్తే, మీడియాని భయపెడితే మన ఆగడాలు, మన అరాచకాలు, మన అవినీతి కార్యక్రమాలు మనం వెళ్ళిపోతాయేమో అన్న ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాల్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులందరూ ఖండిస్తారు. ఖచ్చితంగా మీ ద్వారా కోరుతా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ కూడా, ముఖ్యంగా ఇతర మీడియా సంస్థలు కూడా ఇలాంటి కార్యక్రమాలకి ఖచ్చితంగా వారందరూ ఖండించాలని కోరుతా ఉన్నాను. ఇది కాదు కదా మీ తాలూకా విధానం. నేను పోలీసు వారిని కోరుతా ఉన్నాను, తక్షణమే దీని మీద చర్యలు తీసుకోండి. ఎందుకంటే పట్ట పగలు మీ స్టేషన్ శివారులో భయభ్రాంతులు చేసే విధంగా ఇవాళ ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వచ్చాం, ఎవరైతే మా సాక్షి రిపోర్టర్ నల్లి శ్రీనివాసరావుని పరామర్శ చేశాం అని చాలా భయపడుతూ చెప్తా ఉన్నాడు. నన్ను రక్తం వచ్చినట్టు కొట్టడమే కాదండి, నన్ను ముగ్గురు వ్యక్తులు శుభ్రంగా నన్ను బాడీ మీద నేల మీద పెట్టి ఇష్టాసారంగా కొట్టి ఇష్టాసారంగా కుమ్మేశారు. ఆ భగవంతుడి దయ వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను అని చెప్తా ఉన్నాడు. ఎంక్వైరీ చేయండి, పోలీసు వారిని కోరుతా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఈ పాటికే పోలీసు వ్యవస్థ అంతా రంగంలో దిగి ఇలాంటి దాడులను అరికట్టాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ గారికి ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా ఒక విషయాన్ని చెప్తా ఉన్నాం, మీరు భయపడితేనో, మీరు భయభ్రాంతులు చేస్తేనో మీ అరాచకాలు ఆగిపోవు, మీ దురాగతలు ఆగవు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలు, ఈ ప్రాంతంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు, మీరు చేస్తున్న దురాఘాతాలు ఖచ్చితంగా ప్రజా కోర్టులో మీకు శిక్ష పడేదాకా వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు. మేము ఎలాంటి వారినైనా, ఇవాళ మారి సాక్షి రిపోర్టర్ మీరు దాడి చేసిన, లేదు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేసిన, మేము ప్రజాస్వామ్యంగా ఎదుర్కొంటామే తప్ప మేము గట్టి బస్సులో భయపడమని చెప్పి మీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. మీ ద్వారా చెప్తా ఉన్నాను, మీరేదో భయపడితే మేము భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం. వారి సాక్షి రిపోర్టరు నల్లి శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటాం. ఖచ్చితంగా అతనికి ఆరోగ్యం మెరుగుపడేంత వరకు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ సిటీ బ్రెయిన్ చేయాలండి, హెడ్ ఇంజరీస్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూడాలని చెప్పారు. ఇక్కడ సిటీ బ్రెయిన్ కానీ చేసే ఎక్విప్మెంట్ లేదండి అని చెప్పారు. నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, నేను ఆడంబరంగా ఎవరు లేని సమయంలో ఇవాళ వచ్చి మేము 100 పడకల ఆసుపత్రిని ఆ రోజు
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాజేంద్ర గారి నాయకత్వంలో కడితే ఇవాళ మీరు ఆదరాబాదరాగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. మీ ప్రమేయం లేకపోయినా, మీ తాలూకా దీంట్లో మీ తాలూకా కాంట్రిబ్యూషన్ లేకపోయినా, ఇవాళ ఒక 3TP ఇన్స్ట్రుమెంట్ కనీసం పెట్టుకోలేకపోయారు మీరు. ఇవాళ విజయనగరం రిఫర్ చేసే పరిస్థితి ఉంది. ఇవాళ దాని మీద దృష్టి పెట్టండి. ఈ ప్రాంతంలో ఎవరు ప్రజల అవసరాల మీద దృష్టి పెట్టండి. అంతేగాని ప్రజల మీద భయపడి ప్రజల మీద మీడియా సంస్థలను భయభ్రాంతులు చేస్తేనో మీరు మర్చిపోరు. ఎందుకంటే ప్రజల్లో మీరు అప్పటికే చులకన భావం అయిపోయారు. ప్రజల్లో మీ పట్ల వ్యతిరేకం వచ్చింది. ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి మీరు ఈ రకంగా మీడియాను భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా ఎవరు కూడా మీరు ప్రజల్లో బాగుండి మీరు ప్రజల్లో మంచి పరిపాలన చేస్తే ఇవాళ ఇలాంటి సంఘటనలుగా మీరు పూనుకోరు. ఇలాంటి ఆలోచనలు మీకు రావు. మేము గతంలో అలాంటి పనులు చేయలే. ఇందాక చెప్పారు, వారు 18 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను ఈ ప్రాంతంలో. నేను ఇవాళ ఓటమి చెందాను. ఆయన ప్రజలతో ఆనాడు ప్రజల కోసం పనిచేస్తాం, ఇవాళ ప్రజల తరపున పనిచేస్తాం ప్రతిపక్షంగా. ఈ ప్రాంతంలో జరిగిన అవినీతి కార్యక్రమం లేవనెత్తుతూ ఉంటాం. ఏ సభ దొరికినా, ఏ సమయం దొరికినా, ఏ మాకు ఆ ప్లేస్ దొరికినా తప్పకుండా ఖచ్చితంగా నిలబెడతాం. ఈ ప్రభుత్వం తాలూ వైఫల్యాలను ఎత్తి చూపుతాం, ప్రజల దగ్గర తెచ్చి చూపుతాం. అంతేగాని ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సాలూరు మీడియా ప్రతినిధులకి అండగా ఉంటాం. ఖచ్చితంగా నేను సాలూరు మీడియా ప్రతినిధులందరినీ కోరుతా ఉన్నాను, మీరు ఈ దాడుల మీద భయభ్రాంతి పడకండి. ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరిగి ఇలాంటి సంఘటనలు చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఇలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళు కానీ కాలగర్భంలో కలిసిపోయారా తప్ప ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించలేరని చెప్పి నేను మీకు ఒకసారి తెలియజేస్తూ, సాలూరు మీడియా ప్రతినిధులందరికీ కూడా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. ఎప్పుడు కూడా మీ తాలూకా కార్యక్రమాలు, మీ తాలూకా ఆలోచనలు, మీ మీడియా చేయవలసిన కార్యక్రమాలు ఖచ్చితంగా మీరు చేయండి. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆయనకి మెరుగైన వైద్య చికిత్స కోసం ఇప్పటికే డాక్టర్లు చెప్పారు, దొరగారు మాట్లాడారు. ఇప్పటికే పోలీసు వారితో, సిఐ గారితో, 2 CIలతో మాట్లాడని వారు చెప్పారు. నేను కూడా సిఐ గారితో మాట్లాడాను. నేను కూడా ఇప్పుడు ఎక్కిన తర్వాత కంపల్సరీగా దీన్ని SP గారి దృష్టికి తీసుకొస్తాం. ఖచ్చితంగా మా పార్టీ పెద్దలు బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్తాం. వారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని వారి దృష్టిలో కూడా పెట్టి అవసరమైతే DGP గారి దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్పి కోరుతూ నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. నేను చివరిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ ప్రభుత్వం పెద్ద కలుగు చేసుకోవాలి. ఈ సాలూరులో జరుగుతున్న దురాఘాతాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వంలోని పెద్దలు, ముఖ్యమంత్రి గారి స్థాయి నుంచి కూడా వారందరూ కూడా తెలుసుకోవాలి. ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఈ ప్రాంతంలో ఉన్న ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఆలోచనలని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.